Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరు అంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీరు కామెంట్ సెక్షన్లో పెడుతున్న ప్రార్థన అవసరాల కోసం, ప్రేయర్ రిక్వెస్ట్ కోసం దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారని, ఆయన సహకారాన్ని దేవుడు మీకు అందిస్తారని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చూసిన వాళ్ళంతా ఓపెన్ చేయండి. కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది, యెహోవా దీనులను లేవనెత్తువాడు. హల్లెలూయా. దేవునికి ఉన్న కొన్ని లక్షణాలు ఏంటంటే ప్రేమించడం, కరుణించడం, క్షమించడం, సమకూర్చడం, అలాగే ఇంకొకటి లేవనెత్తడం. దేవుడు మనం లేవనెత్తువాడని. మనుషులు మనం పడిపోవాలని కోరుకుంటారేమో కానీ, మనం పడిపోతే నవ్వుతారేమో కానీ, దేవుడు మాత్రం మనం లేవనెత్తారని. ఆయన దగ్గర ఎవరైతే తగ్గించుకుంటారో, ఆయన మాటకు ఎవరైతే లోపడతారో దేవుడు వారిని లేవనెత్తువాడని. ఇశ్రాయేలుని పరిపాలించిన మొదటి రాజు అయిన సౌలు జీవితంలో దేవుడు అన్నీ ఇచ్చి ఒక మాట చెప్పి దానికి లోబడమంటే సౌలు విధేయత చూపించలేకపోయాడు. కాబట్టి సౌలు నేలకూల్చబడ్డాడని. అయితే దావీదు గారు దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి ఇశ్రాయేలుని పరిపాలించే రాజు కింద అయ్యాడని. దేవుని మాటకు లోబడితే దేవుడు మనల్ని లేవనెత్తారని బైబిల్లో రాయబడింది. దేవుడు మొదటిగా మనల్ని నాశనకరమైన గుంట, జికటగల దొంగ ఊబి అయిన పాపం నుంచి లేవనెత్తారని. పాపం నుంచి ఈ లోకంలో ఎవరో కూడా మనం బయటికి తీసుకురాలేరు. మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు వారు మన పాపం నుంచి బయటికి తీసుకొస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే దేవుడు దుఃఖపడు వారందరినీ కూడా క్షేమానికి లేవనెత్తారని. సిక్లగ్ అనే ప్రాంతంలో దావీదు గారు కుటుంబస్తులు, బంధువులు లాంటి వారు అందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో శత్రువులు వచ్చి సిక్లగ్ అనే ప్రాంతం మీద దాడి చేస్తారు. ఆ టైంలో దావీదు గారు అక్కడ లేరు. అక్కడ ఉన్నవారి భార్యల్ని, పిల్లల్ని, అలాగే దావీదు గారి భార్యని, పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. అక్కడున్న సంపద అంతా దోచేసుకుంటారు. ఇళ్ళన్నీ కూడా కాల్చేస్తారు. అవి చూసిన దావీదు గారు ఎంత ఏడుస్తారు. అది వరకు విషయం అనుకుంటే అక్కడ అనుకున్న వారే దావీదు గారిని రాళ్ళతో కొట్టడానికి వస్తారు. ఆ సందర్భంలో దావీదు గారు ఎంతో దుఃఖపడ్డారని. అదే దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుని ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు గారు కోల్పోయిన దానికి దేవుడు రెండింతలుగా అనుగ్రహించారని. హల్లెలూయా. దుఃఖపడు వారిని దేవుడు క్షేమానికి లేవనెత్తారు. అన్నీ కోల్పోయి వచ్చిన నయోమి గారి జీవితంలో, రూతు గారి జీవితంలో వారు దేవుని మాటకు లోబడినందుకు దేవుడు వారిని లేవనెత్తాడని, హెచ్చించాడని. క్షేమ స్థితిలో, మంచి స్థితిలో దేవుడు వారిని నిలబెట్టాడని. ఈరోజు ఏం పోగొట్టుకున్నారని బాధపడుతున్నారు, ఏం పోయిందని దుఃఖపడుతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దుఃఖపడుతున్న మీ అందరినీ కూడా దేవుడు క్షేమానికి లేవనెత్తాడు అని. కృంగిపోయిన వారందరినీ ఆయన లేవనెత్తాడని. మనుషులు బాటలు బట్టో, అపజయం బట్టో, పరిస్థితులు బట్టో కృంగిపోయి ఉన్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు లేవనెత్తువాడని. బైబిల్లో ఏలియా గారి అనే ప్రవక్తను మనం చూస్తాము. ఏలియా గారి జీవితంలో ఇజబేల్ చెప్పిన మాటకి ఆయన కృంగిపోతాడు. ఆయన వెళ్ళి ప్రభువా నా ప్రాణం తీసేసుకోమని దేవుని అడుగుతాడు. దేవుడు మాత్రం ఆయన్ని బలపరిచి ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరిగించుకుంటారని. అసలు మరణమే లేకుండా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తారని. అనారోగ్యాల నుంచి దేవుడు లేవనెత్తువాడని. ఈరోజు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు? దేవుడు మనం లేవనెత్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన పొందిన గాయాల ద్వారా మనం స్వస్థత పొందితిమి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో మంచి సమరయుడు కథను మనం చూస్తాం. ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎరుకోకు వెళ్తాడు. యెరూషలేము దేవుని మందిరం ఉండే చోటు, ఎరుకో ఏమో దిగువ స్థలం. అయితే అక్కడ దొంగల చేతిలో పడిపోయినప్పుడు దొంగలు అతన్ని బాగా కొట్టి ఉన్నదంతా దోచేసుకొని కొనుగుపురితో అతను విడిచిపెట్టేస్తారు. ఆ సందర్భంలో యాజకుడు అడిగా వెళ్తాడు, సహాయం చేయడు. లేవీయుడు అడిగా వెళ్తాడు, సహాయం చేయడు. సమరయులకి యూదులకి పడదు. యూదుడే సమరయుల్ని దూరం పెట్టేశాడు. ఇప్పుడు పడిపోయిన వ్యక్తి యూదుడు, పక్కన వెళ్తున్న వ్యక్తి సమరయుడు. వాస్తవానికి మమ్మల్ని ఇప్పుడు దాకా కష్టపెట్టినాడు, మమ్మల్ని పక్కన పెట్టినాడు, పడిపోయి ఉన్నారు కాబట్టి ఆనందించాలి. కానీ అయితే ఆ సమరయుడు అలా చేయక పడిపోయిన యూదుడి దగ్గరికి వెళ్ళి అతని గాయాలు కట్టి అతన్ని తీసుకువెళ్ళి పూటుకుల వారిని దగ్గర చేర్చి డబ్బులు ఇస్తాడు. ఇంకేమన్నా ఎక్కువైతే బర్లా వచ్చినప్పుడు ఇస్తాను, ఇతను జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం కూడా దేవుణ్ణి చాలాసార్లు దూరం పెట్టేశాం. అయితే పడిపోయిన మన జీవితాన్ని లేవనెత్తడానికి క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. పాపం నుండి, దరిద్రత నుండి, దుఃఖం నుండి, కృంగుదల నుండి, అనారోగ్యాల నుండి లేవనెత్తడానికి క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి, దేవుడు మనందరినీ కూడా లేవనెత్తేవాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి,
సర్వశక్తిమంతుడ జీవం గల దేవేశ మీకు వేలాది వేలాది వందనాలు యేసయ్య ప్రభు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ప్రభు ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభు వారి జీవితంలో మేలు చేయండి అయ్యా ప్రభు. మీ సహకారాన్ని అందించండి అయ్యా ప్రభు. లేవనెత్తివాడు కదా ప్రభు. ప్రియులు ఎంతమంది అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ప్రభు వాటి నుంచి లేవనెత్తండి. సమృద్ధిని తృప్తిని వారికి దయచేయండి అయ్యా ప్రభు. అనారోగ్యాలతో బాధపడుతున్నారు వారు లేవనెత్తండి అయ్యా ప్రభు. దీనుల్ని లేవనెత్తే దేవుడు కదా ప్రభు. ప్రభు యేసయ్యా మీ యొద్ద ప్రభు మీ యొద్దకు మేము ఆశ్రయించి ఉండగా ప్రభు మీ యొద్దకు మేము వచ్చి ఉండగా ప్రభు మమ్మల్ని లేవనెత్తమని దేవా బ్రతిమాలుకుంటున్నాం యేసయ్యా ప్రభు. కృంగుదల్లో డిప్రెషన్లో ఉన్న వారిని ప్రభు లేవనెత్తండి అయ్యా ప్రభు. ప్రభు బ్రతిమాలుకుంటున్నాను యేసయ్యా. దుఃఖపడుతున్న వారిని ప్రభు ఏమన్నా కోల్పోయి దుఃఖపడుతుంటే ప్రభు వాళ్ళని లేవనెత్తండి. కోల్పోయిన దానికి ప్రతిగా రెండింతలుగా వారికి ఇచ్చి ప్రభు ఆనందాన్ని సంతోషాన్ని వారికి దయచేయమని దేవా బ్రతిమాలుకుంటున్నాను యేసయ్యా. మీకు వేలాది వేలాది వందనాలు యేసయ్యా. మీ సహాయాన్ని సహకారం వారికి అందించండి. మీ తోడుని వరకు దయచేయండి. వెళ్ళొచ్చి రాకపోవడంలో కాచి కాపాడమని కృపను అనుగ్రహించమని దేవా. ఈ వాగ్దానాలు వీక్షిస్తున్న వారందరూ ప్రభు గొప్ప ఆశీర్వాదం పొందలే దేవా. సహాయం చేయమని ప్రభు. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని ప్రభు. గొప్ప మార్పును తీసుకురమ్మని దేవా. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.